కాశ్మోరా కుటుంబం ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన 10 రోజుల తర్వాత భయ్యా కాశ్మీర కుటుంబం ఈ లోకం నుండి వెళ్ళిపోయింది కదా. అవును జుబేరి. మరి బొందలగడ్డను ఎందుకు దిగ్బంధనం చేశారు భయ్యా? బొందలగడ్డలో ఇలాంటి ఆత్మలు చాలానే ఉన్నాయి. ఇలాంటి ఆత్మల వల్ల ఎవరికి ఆపద రావద్దంటే బొందలగడ్డలో ఉన్న ఆత్మలని దిగ్బంధనం చేయాలి. అందుకే చేశాను. ఇకపైన బొందలగడ్డలోకి ఎవరు వెళ్ళినా ఎలాంటి ప్రమాదం ఉండదు. ఎట్టి పరిస్థితులలో ఈ విషయం ఎవరికి కనిపించకూడదు, ఏ చెవికి వినిపించకూడదు. జాగ్రత్త జుబేరి. సరే బైజాన్. అన్నా నీకు ఒక విషయం చెప్పాలన్నా. చెప్పు కల్పన, ఏమైంది? బిలాల్ బాయ్తో ఇంకొక అన్న ఉంటాడు కదా, జావేద్. జావేద్ అన్న వాళ్ళ తమ్ముడు రసూల్ నన్ను ఇబ్బంది పెడతాడన్నా. అవునా? ఏమని? నీకు మొన్నటి వరకు దయ్యం పట్టింది, అది వదిలించింది మా అన్ననే. ఇకపై అలాంటిది అవ్వద్దంటే నన్ను ప్రేమించని ఇబ్బంది పెడతాను అన్నయ్య. నా చెల్లిని అంత మాట అంటాడా? వన్ సంగతి చెప్తుండు, నువ్వేం కంగారు పడక కల్పన. ఈరోజు వాడిని కలవాలట అన్న, లేకపోతే ఏదో ఒక ఆత్మ నాకు దాంట్లోకి పంపిస్తా అని భయపట్టిస్తానన్నా. అవునా? సరే, నువ్వు ఎప్పుడు కలవాలి అని అన్నాడు? 11 గంటలకన్నా. ఇప్పుడు 10:30 అవుతుంది, ఇంకో అర్ధ గంట ఉంది. సరే వెళ్దాం నాడు. అన్నా నాకు భయం వద్దు. నేనున్నా కదా కల్పన, నేను నీ చుట్టుపక్కలే ఉంటా. వాడు రావాలి, నిన్ను కలవాలి, వాడి సంగతి నేను చెప్పాలి. నువ్వేం భయపడక కల్పన, నేను ఇక్కడే ఉన్నా కదా. వచ్చి మంచి పని చేసావు, లేదంటే కొరివిదయ్యని నీ శరీరంలోకి పంపించేవాణ్ణి. నా చెల్లిని ఏడిపించడానికి ఎంత ధైర్యం రా నీకు? నా కాలర్ పట్టుకోవడానికి ఎంత ధైర్యం నీకు? మీ అన్న బిలాల్ ప్రజలకు మంచి చేస్తుంటే ఇలాంటి పనులు చేయడానికి సిగ్గనిపిస్తలేదా నీకు? అరే రసూల్, ఇంకోసారి నా చెల్లి జోలికి వచ్చావనుకో, గుంజడు ముసలమ్మ దగ్గర మేక తల తెగినట్టు నీ తల తెగుద్ది. జాగ్రత్త. పద కల్పన. ఒంటరిగా ఏదో రోజు దొరుకుతావు, చెప్తా. ఏంట్రా ఏమన్నావు? నేనేమన్నా? ఏమనలే. కల్పన ఇట్రా. నీ కాలుకున్న చెప్పు తీసి విని కొట్టు.